ఒక 1 minute బాగా అనిపించింది. అది కాకుండా సెకండ్ హాఫ్ మొత్తం మేము పందరంలో ఉండి ఎప్పుడెప్పుడు సినిమా నీకు ఎందుకు నెగిటివ్ చెప్తావు? ఏం నచ్చలే ఆ సినిమా స్టోరీ అని చెప్పారు. అసలు సినిమా స్టోరీ చూసినా నీకేం నచ్చలేదు? సినిమా ఏం నచ్చలేదు? సినిమాని చంపకపోయా శివుని గురించి తెలుసుకో, సనాతన ధర్మం గురించి తెలుసుకో. ఈ సినిమా చూసి ఏం తెలుసుకున్నావు? నేను సనాతన ధర్మం గురించి మన గుడి మీద ఇలా దాడి జరిగింది. సినిమాని కాపాడు, సినిమాని కాపాడు. ఏది 300 పెట్టా ఇలాంటి నెగిటివ్ రివ్యూ వల్ల సినిమా ఫ్లాప్ అవుతుంది. వీనికి ఏం తెలుసు? పడుకోవడం కాదు సినిమా చూడు. అసలు నాకు సినిమా చూడలే, వేరే సినిమా నెగిటివ్ చెప్తాడు. దేవుడు శివయ్య, దేవుడు శివయ్య, శివ శివయ్య కాపాడు భయ్యా, శివుని గురించి కాపాడు భయ్యా. ఎందుకన్నా ఆ దేవుడు శివ తప్ప. అదే రొమాంటిక్ సినిమా, తాకో సినిమా ముద్దులున్నాయి, కిస్సులున్నాయి, హగ్గులున్నాయి. చంపగానే సినిమాని కాపాడండి. దైవం పేరు చెప్పి జనాలు డబ్బై కూడా ఓకేనా. మేము చాలా ఎక్స్పెక్ట్ వచ్చాం. ఒక ఏంటంటే ఒక దేవుడు సినిమా చాలా మంచి కాన్సెప్ట్ అన్న. పేపర్ పైన చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా అనిపించింది, కొంచెం 4 స్క్రీన్ పెట్టుకుని బాగా అనిపించింది తప్ప. సెకండ్ హాఫ్ వరకు చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన సార్ వాడు స్టోరీ చెప్పుకుంటాడు. ఈవెన్ మీరు ఫ్యామిలీస్ వస్తే మాత్రం ఆ ఇంటర్వల్ బ్లాక్ అయినా లేదంటే క్లైమాక్స్ వచ్చే బ్లాక్ అయినా సరే చాలా కనిపిస్తుంది. ఎందుకంటే అంత బ్లడ్ బాత్ అవసరం లేదు, ఇదే అవసరం లేదు. వాళ్ళు ఏదైతే పాయింట్ నమ్ముకున్నారో అది మంచిగా తీసుకుని బాగా అనిపించింది తప్ప ఓవరాల్ గా మాత్రం కంప్లీట్ గా డిజాస్టర్. సెకండ్ హాఫ్ మాత్రం డిజాస్టర్. సినిమా చూడు మాట్లాడకు. నువ్వు దేవుడు తీసుకుంటాకు, నువ్వు మంచిగా దేవుడు తీసుకుంటాకు. ఇది కాదు చూపించే విధానం. సనాతన ధర్మం చూపించాలంటే ఇలా కాదు చూపించాల్సింది. సనాతన ధర్మం చూపించాలంటే ఇంకా బాగా చూపించచ్చు. మహావతార్ నరసింహ మూవీ హిట్ చేయలేదా జనాలు? ఎందుకు ఇలాంటి మూవీస్ ని ఫస్ట్ రికమెండ్ చేసిన వాళ్ళు నమ్మకండి మీరు ముందు. అసలు ఇది సినిమాయే కాదు, ఇది అసలు ప్రమోట్ చేయకండి ముందు. ఎదోలాగా వచ్చి మాట్లాడతారు, వాళ్ళని ప్రమోట్ చేస్తారు మీరంతా కూర్చొని. కుర్రాడు వాడి మనం మాట్లాడుకోమను. ఒక రివ్యూలు ఇస్తుంటే వచ్చి ఫేక్ ఏది ఒరిజినల్ అని వాడు చెప్పడం కాదు. సినిమా చూసిన వాళ్ళు అడగండి, డబ్బులు పెట్టిన వాళ్ళు అడగండి. కూర్చొని చొక్కా చెప్పుకుంటే మాత్రం డబ్బులు రావు ఇక్కడ. సినిమాని చంపుకుంటాడు, మా డబ్బులు చెప్పుకోమంటారా ఏంటి ఇక్కడ? అదే అనవసరం అన్న. ఆదిపురుషకి అన్న ఒక మూవీ చూడండి చెప్తున్నాం. ఒకటే దేవుడు గురించి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. శ్రీమంజునాథన్ సినిమా అనేది ఏది శివుని ఎంత బాగా చూపించలేదు. ఆ సినిమా హిట్ చేయలేదు జనాలు. ఏది షిరిడి సాయిబాబా హిట్ చేయలేదా? ఇది ఇంకా నాగేశ్వర సినిమాలు ఎన్ని హిట్ చేయలేదు. సనాతన ధర్మం చూపించాల్సిన విధానం ఇది కాదు. అదే మూవీ డైరెక్షన్స్ బాగున్నంత మాత్రాన, డిఓపి బాగున్నంత మాత్రం, హీరో యాక్టింగ్ బాగున్నంత మాత్రం ఆ సనాతన ధర్మం కాదు. ఇష్టం వచ్చినట్టు 4 మాటలు మాట్లాడినంత మాత్రం జనాలు రాదు థియేటర్ కి. కూర్చొని ఓటీటీలో చూసుకుంటాం. సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి, వేలు కడతాం సంవత్సరానికి. వాటిలో చూసుకుంటాం. థియేటర్కి వచ్చి ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 2 hours పట్టింది నాకు ఇక్కడ రావడానికి థియేటర్కి. ఇప్పుడు వెళ్ళడానికి ఇంకో గంట. నాకు టైం వేస్ట్ కాదా? నా డబ్బులు కాదా? పిచ్చిగా మాట్లాడేటప్పుడు జనాలు. अच्छा है, करेक्टर सबको अच्छे है, सुपर है देखने। हाँ, सनातन धर्म का है, अच्छा है। सनातन धर्म के बारे में बचा है। अरे भैया मैं अपने घर से आया, अभी घर से आया। बिहार से आया मैं, बिहार पटना। हर हर महादेव से बच्चे कल्याण होते रहे। నన్ను నాకు జీవించండి